వెల్కమ్ బ్యాక్ టు ఫోర్త్ ఎస్టేట్. విజయవాడలో సిపిఎం నేత బాబురావు గారు విజయవాడ నుంచి మనకు అందుబాటులోకి వచ్చారు. ఏపీ మున్సిపల్ కార్మికుల సంఘం అధ్యక్షులు తులసీంద్ర తిరుపతి నుంచి ఉన్నారు. ముందుగా వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి బాబురావు గారు. నమస్తే అండి సార్, రెండు రాష్ట్రాల్లో చూస్తున్నాం పరిస్థితి ఏ విధంగా ఉందో. ఇక్కడ ఇటు 8 రోజులు అయితే అటు 3వ రోజుకి ఆంధ్రప్రదేశ్లో చేరుకుంది. ఏం చెప్తున్నారు నేతలు? వాళ్ళని ఏ విధంగా మీరు సమ్మె చేస్తున్న కార్మికులకు ఉద్యోగులకి ఏ విధమైన మద్దతు మీరు ప్రకటిస్తున్నారు? ఇది ఎటువైపు వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఒకళ్ళు మిగులు బడ్జెట్లో ఉందని చెప్పినా, ఒకళ్ళు తరుగు బడ్జెట్లో ఉందని చెప్పినా, రెండు రాష్ట్రాల్లో కూడా కార్మికులను రెండు ప్రభుత్వాలు అన్యాయం చేస్తూ ఉన్నాయి. ఇవాళ ఎన్నో నెలల నుంచి కార్మికులు తమ యొక్క సమస్యలు ఇలా ఉన్నాయని చెప్తే ఇంకా ఇవాళ సమయం కావాలో మాట్లాడతాం ఏంటండి? ఎంతకాలం మాట్లాడతారు? పండగలు ఇప్పుడే ఉన్నాయని గుర్తొచ్చినాయా? పండగలు ఉన్నాయి కాబట్టే పండగ ముందే సమస్య పరిష్కారం చేయండి అని కార్మికులు అడిగితే ఎందుకు పరిష్కారం చేయలే? కాబట్టి పండగలున్నా ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, కార్మికులు ఏమైపోయినా పర్వాలేదు అని ఒక అభిప్రాయం ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉండబట్టే జరుగుతూ ఉంది. పైపెచ్చి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో అయితే అటు ఆర్థిక శాఖ మంత్రి గారైనా, మున్సిపల్ శాఖ మంత్రి గారైనా చర్చలు జరిపే తీరిక కూడా వాళ్ళకి లేదు. కనీసం కార్మిక నాయకులకి స్పష్టమైన హామీ ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఒకవైపునైనా మేము కార్మికుల ఉద్యోగుల ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, మేమే ఫిట్ అండ్ బెనిఫిట్ ఇచ్చామని చెప్తారు. ఏమిటి కార్మికుల యొక్క ప్రభుత్వం అంటే? వారికి ఏమీ న్యాయం చేయకుండా ఏమంటే మా బడ్జెట్లో డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అయింది అన్నారు. ఎలా? ఇక్కడ మేయర్లకు జీతాలు పెంచారు, జిల్లా పరిషత్ చైర్మన్లకు జీతాలు పెంచారు, మరి వాళ్ళ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకి ఎందుకు పెంచరు? ఒకవైపునేమో స్వచ్ఛ భారత్ అని చెప్పి కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు ప్రచారం కోసం కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నాయి. కానీ ఆ స్వచ్ఛ భారత్ కోసం నిత్యం పనిచేసేటువంటి కార్మికుల పొట్టాలు మాత్రం కొడతా ఉన్నారు. ఏమంటే మీరు కాంట్రాక్ట్ కార్మికులు, లేకపోతే మీరు అందరూ కూడా అవుట్సోర్సింగ్ వాళ్ళు, మాకేం సంబంధం అని మాట్లాడుతున్నారు ప్రభుత్వాలు. సాక్షాత్తు మంత్రి ఆ వ్యాఖ్య చేశారు. మీరు చెప్తున్నట్టు సాక్షాత్తు మంత్రి గారే చేశారు. సార్ చెప్పండి. అదే మంత్రి గారే చెప్పారు ఈ మాట. మంత్రి నారాయణ గారు 5 ఏళ్ళు 3 ఏళ్ళు పనిచేస్తే ఎమ్మెల్యేకి, ఎంపీకి, మంత్రికి వాళ్ళు జీవితాంతం పెన్షన్ ఇస్తారంట. 30 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు కూడా నువ్వు కాంట్రాక్ట్ కార్మికులు అని చెప్తున్నారు. వాళ్ళు మంత్రి గారు గమనించట్లా. కాంట్రాక్ట్ కార్మికులైనా, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అయినా ప్రిన్సిపల్ ఎంప్లాయర్ రాష్ట్ర ప్రభుత్వమే, మున్సిపల్ శాఖే. కాబట్టి బాధ్యత వాళ్ళదే. చట్టాలు చేసిన మీరే చట్టాలు ధిక్కరిస్తే ఎలాగా? కాంట్రాక్ట్ కార్మికుల చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ ప్రభుత్వాలే చట్టాలు చేసినాయి, ఈ శాసనసభలే చట్టాలు చేసినాయి. కాంట్రాక్ట్ కార్మికులు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చట్టాలు చెప్తున్నాయి. ఆ చట్టాలు మీరే ధిక్కరించి ఇవాళ మాట్లాడితే ఇంతకంటే అన్యాయం ఇంకోటి లేదు. సమ్మె జరుగుతున్నప్పటికి కూడా పట్టి పట్టణంగా వ్యవహరిస్తున్నారు. అక్కడ తెలంగాణలో అదే పరిస్థితి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి కనపడతా ఉంది. వీళ్ళకి సంపూర్ణమైన మద్దతు. కార్మికులు ఒంటరిగా లేరు. న్యాయమైన సమస్యకి వామపక్షాలు గాను, రాజకీయ పార్టీలు గాను అందరూ మద్దతు ఇస్తున్నాం. ప్రభుత్వం కనుక నిర్లక్ష్యం చేస్తే ఇప్పటివరకు కార్మికుల సమ్మెగానే ఉంది. రేపు రాబోయే కాలంలో మొత్తం రాజకీయ పార్టీలు కూడా ప్రత్యక్షంగా రంగంలోకి దిగాల్సిన సమస్య. ఎందుకంటే ఇది ఒక కార్మికుల సమస్య కాదు. మున్సిపల్ కార్మికుల సంఘం అధ్యక్షుడు తులసీంద్ర గారి దగ్గరికి వెళ్దామండి. ఒక్క నిమిషం తులసీంద్ర గారు చెప్పండి, వేరే ఎవరు ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి కానీ లేకపోతే మిగతా ఎవరు కానీ సమ్మె చేసినట్టయితే కనుక ప్రభుత్వం వెంటనే స్పందించడం మనం చూస్తూ వస్తుంటాం. కానీ ఇక్కడ అటు ఆంధ్రప్రదేశ్లో 3 రోజులకు చేరింది, ఇటు ఇక్కడ తెలంగాణలో 8వ రోజుకి చేరబోతోంది. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ కనిపించట్లేదు. ఏ విధంగా చూస్తారు మీరు? ఇది ఈనాటి సమస్య కాదండి. ఉమ్మడి రాష్ట్రం నుండే సమస్యలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య ఏమంటే 10వ వేతన కమిషన్ సిఫార్సుల్ని అమలు చేయమని చెప్పి కార్మికులు కోరుతూ ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే 10వ వేతన కమిషన్ ఇచ్చేటువంటి సిఫార్సుల్ని అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా వర్తింపజేస్తామనేటువంటి ప్రభుత్వ హామీ ఉంది. అదేవిధంగా 8వ పే రివిజన్ కమిషన్ ఇచ్చిన సిఫార్సులు కానీ, 9వ పే రివిజన్ ఇచ్చిన సిఫార్సులు కానీ, ఆ మేరకి వాళ్ళు ఇచ్చిన సిఫార్సుల మేరకి అవుట్సోర్సింగ్ సిబ్బందికి కూడా వేతనాలు అమలు జరిగాయి. ఈరోజు ఉమ్మడి రాష్ట్రం పోయింది, 2 రాష్ట్రాలు అయినాయి.
2 రాష్ట్రాలు అయిన తర్వాత ఆ రాష్ట్రంలోనూ ఈ రాష్ట్రంలోనూ 2 రాష్ట్రాల్లోనూ ఎన్నికల హామీలు కుప్పించినారు, ఎన్నికల్లో గెలిచారు. కానీ వేతన కమిషన్ సిఫార్సులు అమలు చేయలే. వేతన కమిషన్ సిఫార్సులు మాత్రం అవుట్సోర్సింగ్ కార్మికులకి 14,170 రూపాయల వేతనం ప్లస్ డిఏ కూడా ఇవ్వాలని చెప్పి గట్టిగా సిఫార్సు చేసింది. దీన్ని ఉభయ రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వేతన కమిషన్ సిఫార్సుల అమలు కొరకి వాళ్ళ ఫిట్మెంటు 60% ఫిట్మెంట్ కొరకి పోరాడితే ఆ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఫిట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించిన ప్రభుత్వం తెలంగాణలో కేసీఆర్ గారు వెంటనే 43% అనౌన్స్ చేస్తే విధిలేని పరిస్థితుల్లో ఇక్కడ ఇవ్వాల్సి వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కార్మికులకి మేలు చేయాలనే చిత్తశుద్ధి లేదు. ఇది పచ్చి కార్మిక వ్యతిరేక ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నది. అదేవిధంగా 1996లో ఇప్పుడు ఉండేటువంటి కాంట్రాక్టీకరణకి ప్రైవేటీకరణకి అజ్యం పోసిందే చంద్రబాబు. ఆయన ఆ కాలంలోనే వీళ్ళకి జీతాలకు పెరగనీయకుండా స్థిరీకరించినటువంటి వ్యక్తి. ఈరోజు మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత గత పాలకులు 10 సంవత్సరాల క్రితం వీళ్ళకి ముందున్నటువంటి పాలకులు ప్రతి కమిషన్ని ఈ సిఫార్సుల్ని అమలు చేశారు. ఇప్పుడు అమల్లోకి ఉన్నాయి. మొన్న 2013లో ఈ పే రివిజన్ కమిషన్ ఫలితాలు ఇచ్చే ముందు ఇంటీరియం రిలీఫ్ కోసం సమ్మె చేశాం. ఈ ప్రభుత్వం ఇంటీరియం రిలీఫ్ కూడా ఇచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. రవిశంకర్ దగ్గరికి వద్దాం. రవిశంకర్ గారు మీరు చెప్పండి, చూస్తున్నారు. సో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉన్న ప్రాబ్లం ఏది ఈ రోజు కాదని చెప్తున్నారు. విడిపోయిన తర్వాత కూడా ఒక్క నిమిషం తులసింద్ర గారు, ఒక్క నిమిషం అండి. సో ఈ పరిస్థితి అయితే జటిలం అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఇది ప్రభుత్వాలు మాత్రం మొండి పట్టుదల ఉంటున్నాయి. ఒకవైపు 30వ తారీఖున ఇస్తారని మన చెప్తున్నారు ఇతను. మరోకేవి జేఏసీలో లేదు, తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం. 3 రోజులు సమ్మె జరిగింది. 3 రోజుల తర్వాత టీఆర్ఎస్కేవి మరి సమ్మెలోకి ఎందుకు వెళ్ళింది? 30 తారీఖు వరకు వేచి చూడమని అంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు సమ్మెలోకి వెళ్ళారు? ఒకటి. రెండోది, సమ్మెకి వెళ్ళి ఏదో చర్చలు జరుగుతున్నట్టుగా ప్రభుత్వం వాళ్ళ ఒక్కరిని పిలవడం, వాళ్ళు వెళ్ళడం, ఆ ప్రభుత్వం హామీ నెరవేరుస్తుంది, మేము విరమించుకుంటున్నాం. అసలు సమ్మె అనేది చట్టబద్ధం. 15 రోజుల ముందర ఇవ్వాలి. అంటే ఒక రోజు ముందర ఇస్తే కూడా చర్చలు పిలుస్తారా? అంటే చట్టాన్ని ఉల్లంఘించేటువంటి ప్రభుత్వం ఇదే అండి, తెలంగాణ ప్రభుత్వమే. రెండోది, వీరు చెప్పారు జిహెచ్ఎంసీలో భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయీస్ నుండి భారతీయ మధ్య సంఘ అనుబంధంగా అట్లనే ఇంకా 1-2 సంఘాలు ఉండొచ్చు. దీనిలో ఒక డ్రైవర్ మా అధ్యక్షుడు. మరి రాజకీయ నాయకులు లేరు, ఆయన ఒక ఎంప్లాయీ, ఆయన నమ్ముతున్నారు. ఈరోజు రాజకీయాలు చేయడానికి కాదండి సమ్మె జరిగేది. వీళ్ళకి అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఇబ్బందులు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. మరి పిఆర్సీ 10th పిఆర్సీలో మరి 27% ఆ రోజు ఐఆర్ ఇచ్చినటువంటి ప్రభుత్వము, మరి ఈరోజు ప్రభుత్వం మేము ఐఆర్గా అసలు మేము పిఆర్సీకి సంబంధం లేదు, మేము ప్రత్యేకంగా వేతనాలు ఇస్తాం, దానికి మాకు సంబంధం లేదు అంటే గత ప్రభుత్వం ఉన్నటువంటి జీవోల్ని ఇప్పుడు ఏది కూడా అమలు చేయట్లేదు ఈ ప్రభుత్వం. అసలు పిఆర్సీ అనేటువంటిది మొత్తం ఉద్యోగస్తులకి సంబంధించినటువంటి ప్రభుత్వాలు మారినప్పటికీ కార్మికులకి ఉద్యోగులకు సంబంధించి మారాల్సిన అవసరం లేదండి. రాఘవరెడ్డి గారు, మీ ప్రభుత్వం, మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా చూస్తుంది? అనారోగ్య కారణంగా, అంటే సీఎం అనారోగ్యంగా ఉన్నారు, ఆ కారణంగానే డెసిషన్ లేట్ అవుతుంది, 30వ తారీఖు తర్వాత వేతనాలు అన్ని కూడా ఇస్తారు అని చెప్తున్నారు. ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? అంటే ముఖ్యమంత్రి గారు అనారోగ్య కారణం కేవలం ఆ కారణం చూపించి దీన్ని లేట్ చేయడం ఎంతవరకు సంబంధించి? అనారోగ్య కారణంగా కాదు, 30వ తారీఖు ఇస్తామని ఇప్పుడు తను అన్నట్టు ముగ్గురు యూనియన్ బాబురావు గారు మాట్లాడినా, తులసేంద్ర గారు మాట్లాడినా, తన మాట్లాడినా ఒకటే మాట మాట్లాడుతారు. టీఆర్ఎస్ అనుబంధ సంస్థ కూడా ఒకటే ఆలోచన చేయాలి. ఎప్పటికి మనం ప్రభుత్వంలో జీవితాంతం ఉండడానికి రాలే. ఇవాళ ఒక ఇబ్బంది వచ్చింది. ఆ ఇబ్బందికి మీరు 6వ తారీఖు నాడేమో 7 సంఘాలు సమ్మెకు పోతే 8వ తారీఖు రోజు మీరు సమ్మెకు వచ్చి 10వ రోజు మీరు పోయి మళ్ళీ ఉమేష్ కుమార్ ముంగట, నాగినాయన నరసింహారెడ్డి గారి ముంగట మేము విత్డ్రా చేసుకుంటాము, మాకు సంబంధం ఒప్పందం అయిపోయిందనే మాట మాట్లాడుతున్నారంటే కార్మిక లోకం వెంబడి మీరున్నారా? మీ వెంబడి కార్మిక లోకం ఉందా? మీరు కార్మికులకు ఏం చేయదలుచుకుంటారు? నెంబర్ 1. నెంబర్ 2, ఈ సాకులు కావు. కేసీఆర్ గారు నిన్న బాజాబ్తా ఉర్దూలా, హిందీలో, తెలుగులా నీకు ఫతే మైదాన్లో మాట్లాడి మంచి ఇఫ్తార్ విందిచ్చాడు. ఇంకా మీరు ఆయనకు అనారోగ్యం అనే మాట ఎందుకండి? ఇది అనారోగ్యంగా ఆలోచించవలసినటువంటి వ్యవహారం కాదు. 100,000 కోట్ల రూపాయల పంచాయతీ కాదు. ఈ అక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకల్లా అంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళ విషయంలో ఒక సీనియర్ మంత్రి, ఆర్థిక మంత్రి కూడా ఆయన మాట్లాడే మాట్లాడేందంటే అల్లా టప్ప మాటలు కాకపోతే అవుట్ సోర్సింగ్ అయినా ఏ సోర్సింగ్ అయినా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి డబ్బులు? అవి ఎవరిస్తున్నారు? ఎవరన్నా ప్రైవేట్ వాళ్ళు ఇచ్చిస్తారా? గవర్నమెంటే కదా. దీనికి ఒక్కటేనండి, మనసు మానవత్వం అనేది ఉండాలి. ఇలా మీరు ఎక్కడో ఎడాపెడా పెంచుకుంటూ పోయి 1-2 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు అయితే 1-2 మీరు గోల్కొండలో జెండా ఎగరేస్తే ₹1 కోటి ఖర్చు పెట్టారు.
కొనకు ఎవరో ఏ దేశంలో ఆడొస్తే వాళ్ళకి తీసుకొస్తే కోట్ల రూపాయలు ఇచ్చుకుంటూ కలిగారు. ప్రతిదానికి మీరు కోర్టు తప్ప వేరేది లేదు. ఏ సంఘం పోతే ఆ సంఘానికి కోట్ల రూపాయలు ఇస్తారు. కొనకు కార్మికులంటే ఇంత చులకన ఎందుకు మీకు? మీరు కేంద్రంలో కార్మిక మంత్రి కేంద్రంలో కార్మిక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, కార్మికుల మీద నీకు జాలి లేదని నేను అన్నా. మరి ఎందుకు ఈ విధంగా ఒక ఆఫీసర్ చెప్పిన మాటలలో చెప్పు చేతల్లో కీలుబొమ్మ కావాల్సినటువంటి అవసరం ఏముంది? 100,000 కోట్ల రూపాయల పంచాయతీ చిన్న చూపు చూస్తున్నారు అనేది వాస్తవం. కార్మికులను ఎలాంటి చిన్న చూపు చూసే విషయమే లేదు. మా ముఖ్యమంత్రి కార్మికుల మనిషే, కార్మికులకు ఎన్నడూ పేదల మనిషి. 13 నెలల్లో ఏ సంఘమైనా 8 రోజుల పాటు సమ్మె జరగడం మనం చూసాం. గతంలో మీరు చూడండి సార్, గతంలో మీరు ఆలోచించండి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము 108 రోజులు దీక్ష చేశాం. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం గురించి ప్రశ్నించట్లేదు, ఇప్పుడు ప్రస్తుతం అంటే టైం ఇప్పుడు మీరు ఇప్పుడు అన్ని యూనియన్లు కార్మికుల సేవల గురించి, హైదరాబాద్లో జీవనం గురించి, ప్రతి అన్ని మున్సిపాల్లో జీవనం గురించి, కార్మికులకు జీతాలు పెంచమనే డిమాండ్ న్యాయమైన డిమాండే. దాన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు. ఇక్కడ మీరు ఇచ్చారు, నోటీస్ ఇచ్చిన వెంటనే పరిష్కారం కావాలంటే దానికి ఒక టైం ఉంటుంది. మేము 10 రోజుల టైం అడిగారు, 15 రోజుల టైం అడిగారు, 15 రోజుల 10 రోజులు కంప్లీట్ కావాలి. మేము అడిగాము 30 తారీఖు వరకు అడిగాం. అంటే 10వ వేతన కమిషన్ కూడా మీరు ఆర్డర్ చేస్తున్నారు. ఖచ్చితంగా 30 తారీఖు మీకు ఏమైనా న్యాయమైన డిమాండ్స్ అయితే ఏవైతే ఉన్నాయో 30 తారీఖు లోపు మా గౌరవ మంత్రివర్యులు కార్మిక శాఖ మంత్రి నాయన నరసింహారెడ్డి ఖచ్చితంగా హామీ ఇవ్వడం జరిగింది. 30వ తారీఖు వరకు కార్మికులు కానీ ఉద్యోగులు కానీ ఆగే పరిస్థితి ఉందండి. సమ్మె విరమించుకునే కార్మికులు ఆగే పరిస్థితి లేదండి. అసలు దీన్ని చిన్నదండి, గోడుతో పది గొడవలు చేసుకుంటుంది ప్రభుత్వం, సమస్య లేదు. కార్మిక శాఖ ఇప్పుడు అందరు మంత్రులు, రవాణా శాఖ మంత్రి సక్సెస్ అయ్యాడు 44% ఇవ్వడంలో. మున్సిపల్ శాఖ పెట్టుకుని ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మున్సిపాలిటీలో ట్యాక్స్ వసూలు చేయాలంటే ఇంటి ముందర గంటలు కొడుతున్నారు, ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. వసూలు చేయడం తెలుసు కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్లోంచి ఇస్తున్నాయండి వీళ్ళకి జీతాలు. మున్సిపల్ కార్పొరేషన్స్ వసూలు చేస్తున్నాయి. జిహెచ్ఎంసీలో, ఇతర మున్సిపల్ కార్పొరేషన్స్లో, మున్సిపాలిటీస్లో ఈరోజు వాళ్ళ ఫండే ఇవ్వాలా. వీళ్ళు ప్రభుత్వం ఇచ్చేదేం లేదు. నువ్వు వాళ్ళకి ఇవ్వడానికి నీ దగ్గర పెట్టుకుని దొంగాటాటం ఎందుకు? ఒకటి. రెండోది ఏంటంటే అసలు ఈ స్వామి గౌడ్ గారు ఉన్నారండి, అదే మన స్వామి గౌడ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. వారు ఎమ్మెల్యే, వారు కాకముందు మున్సిపల్ ఆఫీషియల్, వాళ్ళు కమిషనర్ కూడా చేసిండ్రు. మరి వారిని మంత్రి చేయడం జాతకాలే. అసలు వారు ఉంటే ఇంకా న్యాయం ఏమైనా జరిగేదో మున్సిపల్ శాఖ ఉంటే మేము అనుకుంటాం. ఎందుకంటే మున్సిపల్ కార్మికులు గురించి ఏ వ్యక్తి ఆ పదవిలో ఉంటే న్యాయం జరుగుతుందంటారా అని మేము అనుకుంటున్నాం. ఇక అది కూడా ఇప్పుడు ఎందుకంటే కార్మిక శాఖ మంత్రి నాయన నరసింహారెడ్డి గారు ఈ యొక్క ఆచరణ మీద నీళ్లు తల్లిరు కాబట్టి ఆయన కూడా తల్లచ్చు. చెత్త రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం. ఇరు రాష్ట్రాల్లో పేరుకుపోయిన చెత్త సమస్య జటిలం అవుతూనే వస్తుంది. ఇరు రాష్ట్రాలు కూడా ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోని పరిస్థితి ఉంది. దాని గురించే మాట్లాడుతున్నాం. చిన్న బ్రేక్ తీసుకుందాం, తిరిగి వద్దాం. చూస్తూనే ఉండండి సాక్షి.